భట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇప్పుడు ఇదే కదా CMPDI సిఫార్సులు ఇచ్చింది అని భట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెటు ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే భట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింట్రు. నేను కూడా చదివి వినిపిస్తాను ఇంట్లో నుంచి కొన్ని పాయింట్లు ఆయనదే. అయితే ఆయన ఒక లైన్ చదువుతాడు, ఒక లైన్ ఇడిచిపెడతాడు అంతే. ఇది నిన్న భట్టి గారు చదివారు. ఇందులో ఏముంటుంది? ఈ సింగరేణి టెండర్ పిలిచింది అని. ఇది 2018 డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఇది తర్వాత భట్టి గారు ఇంకోటి చదివిండు. ఇది టెండర్ దేనికోసం పిలిచిండ్రు? డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ CHP ఎట్ RGOC3. అట్లే చాలా విషయాలు చదువుతూ లాస్ట్కు డిఫెన్స్ కూడా పిలిచింది అన్నాడు. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది అని కూడా నిన్న భట్టి గారు పెట్టారు. అది ఏంది? సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచిండ్రు. దీంట్లో విషయం ఏంది? ఇది సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టిండ్రు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది? క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్కు ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా? సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచినరు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగరేణి. దీంట్లోకెళ్ళి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన. ఇది ఇస్తా మీకు నేను. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తా. సో భట్టి గారు నిన్న ప్రెస్ మీట్లో చదివినటువంటి అన్ని పనులు కూడా పరిమిత స్థలాల్లో జరిగే డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ పనులకు సంబంధించి సైట్ విజిట్ ఉంది అని వేరియస్ సందర్భాల్లో చదివినారు. ఎక్కడ కూడా అందులో ఓబీ వర్క్ లేదు, ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ లేదు. నేను అడుగుతా ఉన్నా భట్టి గారు, నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా, ఏ ఒక్క ఉదాహరణనన్నా ఓబీ రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా? ఉంటే చెప్పండి, చూపించండి. మొత్తం ఓబీ పనులకు వర్తించినటువంటి నిబంధనలు చూపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి విధానాన్ని తెచ్చారు. కానీ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. లేలే గతంలోనే ఉంది అని. గతంలో ఎప్పుడు కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ CMPDI సిఫార్సు ఏదైతే ఉందో, మరి ఇది ఓబీ పనులకే ఉన్నట్టయితే ఇది 2018లో వచ్చింది. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. మరి ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి. ఇది 2018లో వచ్చింది అన్నారు కదా. 2018 to 2024 అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. 100 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టండి. లేదు. ఇప్పుడు 2025-26లో మాత్రమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చింది. 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే షరతును తీసుకొచ్చారు.
ఈ ఓబీ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా భట్టి గారు? మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదాం చెప్పండి, నిజాన్ని ఒప్పుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు నేను. 2025 జనవరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు. 2025 జనవరిలో భూపాలపల్లిలో ఓబీ కాంట్రాక్ట్ టెండరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా పిలిచారు. అంటే పాత బీఆర్ఎస్ విధానమే కొనసాగుతూ కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా 2025 జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది? మైనస్లో టెండర్ అవార్డు అయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్లోనే పోయింది. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో మొదటి 2 నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ టెండర్ పిలిచిండ్రు. అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది. ఇగో అసలు పాయింట్ ఇప్పుడు చెప్తుందిగా. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిండ్రు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, శోధా కన్స్ట్రక్షన్స్. ఇలాన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు టెండర్ పిలిచినారు, వర్క్ ఎక్కడ, రేట్ ఎంత ఎక్సెస్ వేసుకున్నారు, ఎంత ప్లస్ వేసుకున్నారు, ఏం జరిగింది, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. దిస్ ఐ విల్ రిలీజ్ ఇట్ టు ద మీడియా, మీకు కూడా కాపీ ఇస్తాను. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు? ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్. ఓబీ వర్క్స్లో మొదటి లబ్ధిదారుడే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే వెనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం భట్టి గారు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక చాలా టెండర్లు జరిగినాయి. ఇక దీని తర్వాత చాలా టెండర్లు జరిగినాయి. ఇక అన్నిటికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టేసిండ్రు. ఆల్ ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్లు పెట్టి అన్నీ కూడా రింగు చేసుడు. +7 +10 క్యాష్ డౌన్ 10%. ఏ టెండర్ వచ్చినా 10% క్యాష్ డౌన్ చేయాలి. ఆ విధానాల్ని తీసుకొచ్చిండ్రు. సో ఆ తర్వాత జరిగిన ఇప్పుడు 2025 మేలో మొదటి టెండర్ ఏదైతే శోధా కన్స్ట్రక్షన్కి వచ్చిందో దాని తర్వాత జరిగిన అన్ని టెండర్లను కూడా ఈయననే రింగ్ మాస్టర్, ఈయననే అందరినీ కలిపి ఆ టెండర్ ఎవరికి ఏది దక్కాలో, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు. ఆ విధానాన్ని తెచ్చింది వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్న భట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బామ్మర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? అందుకే మేమేమన్నామంటే ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంకా టెండర్లు దాఖలు చేసేటివి కూడా ఉన్నాయి. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అనేది లోపభూయిష్టమైనది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవ పాయింట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్, రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? చాలామంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు. ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్, అది నువ్వు రిమూవ్ చేసినా పోవాలి.
సింగరేణికి మెయిల్స్ పంపినారు, ఫోటోలు కూడా జత చేసినారు, అయినా వారికి సర్టిఫికెట్లు దక్కలే. అంటే దీని పద్ధతి ఏంటంటే సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వడు. లాస్ట్కి ఇక టెండర్ 5 గంటలకు లాస్ట్ అయిద్దనంగా, సాయంత్రం 5 గంటలకు టెండరు దాఖలు చేయడం లాస్ట్ అంటే మధ్యాహ్నం పూట బ్యాక్ డేట్లో 2కో 3కో 4కో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యాడు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్